3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఆయన ఆధీనంలో ఉండడం, దాని మీద స్థానికంగా ఉన్నటువంటి ఆ కాలనీ వాసులు, ప్రాబ్లీ అది ఏపీఎస్సీబీ కాలనీ అని చెప్పి పిలిచేటువంటి ఆ కాలనీ వాసులందరూ కూడా దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం, ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు దాన్ని తొలగించడానికి అని చెప్పి అనేక సందర్భాల్లో ఇంటి యజమాని అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, గొప్పగా చెప్పుకునేటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి గారికి నోటీసులు ఇవ్వడం, కనీసం నోటీస్ తీసుకోవడానికి కూడా ఆయన అంగీకరించకపోవడం, సంబంధించినటువంటి అధికారులు నోటీస్ని ఆయన ఇంటి గోడకు అంటించడం, ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వడం, ఇచ్చిన తర్వాత నిన్న తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా నిన్న ఉదయం చేపట్టడం, దాన్ని పూర్తిగా తొలగించడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఆధీనంలోకి తీసుకొని ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది. సెక్షన్ 406 కింద ఆ నోటీసును కూడా సక్రమైనటువంటి పద్ధతిలో వారికి అప్పచెప్పడం, వారు తీసుకోకపోతే ఆ ఇంటి గోడకు కూడా అతికించడం సహజమైనటువంటి ప్రక్రియలో భాగంగా అదంతా కూడా చేయడం జరిగింది. నోటీస్ ఇచ్చినప్పుడు కనీసం దానికి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, స్పందించకపోవడం, నాకు సంబంధం లేదులే అన్నటువంటి విధంగా ఆయన వదిలేయడం, నేను ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నా ఆధీనంలో పెట్టుకున్నా సరే నన్ను ఎవరో కూడా ఏమీ చేయలేరు అన్నటువంటి దృక్పథంతో ఆయన ఆలోచన ఉండడం, నిన్న ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్యలు నేను అంతా కూడా చేయడం జరిగింది. తీరా అన్ని చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అధికారులు చేయాల్సినటువంటి కార్యక్రమం చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడు, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయన కుమారుడు కానీ, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, స్వయంగా ఆయన మాట్లాడినటువంటి తీరుని మనందరం కూడా చూసాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడికే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తే సామాన్యుడి తాలూకా పరిస్థితులు ఏంటి అని చెప్పి నిన్న సహజంగానే ఆయన ట్విట్టర్లో మాట్లాడినటువంటి మాటలని మనందరం కూడా చూసాం. ఒక మాజీ ఎంపీకే ఎటువంటి పరిస్థితి వస్తే సామాన్యుడి తాలూకు పరిస్థితి ఏంటని, అంటే మాజీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, మీరు అక్రమంగా ప్రభుత్వ భూములు దోచేసుకొని ప్రభుత్వ భూముల్ని మీ ఆధీనంలో పెట్టేసుకొని మీరు అనుభవించేస్తే దాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకుంటే మీకు అక్రమంగా, అన్యాయంగా, కక్ష సాధింపుగా కనిపిస్తా ఉందంటే మీ తాలూకా ఆలోచన ఏంటో, మీ తాలూకా విధి విధానాలు ఏంటో అనేటువంటిది ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. నువ్వేమో కరకట్ట మీద కూర్చొని ఆ కృష్ణా కరకట్టుగా ఆనుకొని ఉన్నటువంటి భూముల్లో వాటిల్లో అక్రమైనటువంటి కట్టడాల్లో నువ్వు కూర్చుంటావు. ఇక్కడేమో మీ పార్టీ నాయకులేమో ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ స్థలాల్ని, ప్రభుత్వ పార్కుల్ని వాళ్ళ ఇంటి ఆవరణలో పెట్టుకొని వాళ్ళు అనుభవిస్తారు. మీరేమో ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి మీరేదో నీతివంతుల్లాగా, మీరేదో ఏమి అక్రమాలు చేయనట్టుగా, మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నటువంటి వ్యక్తులుగా మీరు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో అవినీతికి అన్నయ్య చంద్రబాబు నాయుడు, అవినీతికి అన్నయ్య చంద్రబాబు నాయుడు, తమ్ముడేమో ఇక్కడ సబ్బం హరి. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకంగా దోచేసుకొని ప్రభుత్వ భూములు కాజేసి మీ ఆవరణలో మీ అనుభవంలో పెట్టుకొని మీరు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల మీద, మంత్రుల మీద, పార్లమెంట్ సభ్యుల మీద, అందరి మీద మీరు అవినీతి ఆరోపణలు చేస్తారు. మొదటి నుంచి విశాఖపట్నంలో రాజధాని పెడతా ఉన్నాం, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినటువంటి నాటి నుండి ఎన్ని ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద? విశాఖపట్నంలో 1000 ఎకరాలు భూములు తీసేసుకున్నారని, విశాఖపట్నంలో 1000 ఎకరాలు అమ్మకాలు జరిగిపోయినాయి, విశాఖపట్నంలో 1000 ఎకరాలు కాజేసేస్తున్నారని అనేక సందర్భాల్లో ఈ 10 నెలల కాలంలో డిసెంబర్లో ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు,
నాటి నుండి నేటి వరకు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మీరు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ రోజు వరకు ఒక్క ఆరోపణన్నా చేసినటువంటి ఒక్క ఆరోపణన్నా రుజువు చేశారా? మేం కానీ మా నాయకత్వం కానీ అనేక సందర్భాల్లో మా నాయకులు కానీ చెప్తూ వచ్చాం. విశాఖపట్నంలో ఒక్క సెంటు ప్రభుత్వ భూమి కూడా కబ్జా కానివ్వం. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. ప్రజల తాలూకా భూములకి రక్షణ కల్పిస్తాం. ప్రభుత్వ భూముల్ని అక్రమదారులు చేతుల్లోకి వెళ్ళనివ్వకుండా చూస్తాం అనేటువంటి మాటని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. అసలు విశాఖపట్నంలో జరిగినటువంటి భూ స్కామ్ ఎప్పుడు జరిగిందండి? విశాఖపట్నంలో జరిగినటువంటి భూ స్కామ్ ఎప్పుడు జరిగింది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటుండగా భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అయినటువంటి విశాఖపట్నం భూ స్కామ్ ప్రజల ముందే బయటపెట్టినటువంటి సందర్భాలు ఎవరో చూశాం. స్వయంగా పార్టీకి చెందినటువంటి నాయకులు ఫిర్యాదులు ఇచ్చారు. ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు మాట్లాడారు. ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులే రికార్డులు గల్లంతైపోయినటువంటి మాటలు మాట్లాడారు. మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు ఇప్పటికీ ఒకటి బయటపడుతున్నటువంటి తరుణంలో మీరేమో మీ తమ్ముని వెనకేసుకొని వస్తారు. అన్యాయం చేశారు. ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని అక్రమంగా కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు. నిన్న జరిగినటువంటి ఆక్రమణల తొలగింపులో 211 గజాలు ఏదైతే సబ్బోహరి తాలూకా ఆవరణలో ఆయన ఆధీనంలో ప్రభుత్వ భూమి, ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ పార్కు ఉంది అన్నటువంటిది నిన్న రుజువైంది. ఆయనంతటా ఆయన మాటలో చెప్పాడు, నాకు కాస్త సమయం ఇవ్వండి, నేను కట్టినటువంటి ఆ రూములన్నింటినీ కూడా అటువైపు మార్చుకుంటాను, తర్వాత మీరు కొట్టేసుకోండి అన్నటువంటి మాటలు కొట్టేసుకోమన్నారంటే ఏంటి అర్థం? నీ భూమి కాదు కాబట్టే కొట్టేసుకోమన్నావు. నువ్వు ఈ రకంగా మాట్లాడుతూ, ఈ రకంగా మీరు పనిచేస్తూ మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం, ఈయనేదో ఉద్ధరిస్తున్నట్టు, ఈయన చూసి ఏదో ప్రభుత్వం భయపడిపోయినట్టు, ఈయన తాలూకా నాయకత్వం చూసి ప్రభుత్వం భయపడిపోయి ఈయన మీద ఏదో కక్షాదింపు చర్యలు చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు హూ ఇస్ సబ్బోహరి? సబ్బోహరి అనేటువంటి వ్యక్తి కనీసం ప్లాట్ఫామ్ కూడా లేనటువంటి వ్యక్తిని విశాఖపట్నం ప్రజలు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక లోఫర్ని మేయర్గా చేశారు. అవకాశం ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. మేము కూడా ఈరోజు ఈ ప్రాంతంలో 4-5 దశాబ్దాలుగా నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చాం. ఈరోజు మా తాతగారు శాసనసభ్యుడిగా పనిచేశారు, మా తండ్రి మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు, నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను. 3 తరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. కానీ మా ఆస్తులు ఏంటో ప్రజలకు తెలుసు. కానీ 5 సంవత్సరాలు మేయర్గా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి సబ్బోహరి తాలూకా ఆస్తులేంటో, ఆయన కట్టినటువంటి ఆయన ఇంద్రభవనం సంగతి ఏంటో, ఆయన కాజేసినటువంటి భూముల సంగతి ఏంటో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరేటువంటి స్థాయి అయింది. విజయసాయి రెడ్డి గారిని ఇక్కడి నుంచి లేకుండా చేస్తాననేటువంటి సవాల్ విసిరేటువంటి స్థాయి అనేది. నీ అబ్బ జాగీరా ఏమన్నా, విశాఖపట్నం ఏమన్నా? సబ్బోహరి అనేటువంటి వ్యక్తి ఈజ్ ఏ పొలిటికల్ బ్రోకర్. నాకు తెలిసి, నేను చూసినటువంటి, నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారం నాకు తెలిసి సబ్బోహరి అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ బ్రోకర్. ఈయనకేమో ఆయన వత్తాసు పలకడం, ఈయనకేమో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఎజెండా ఈయన వత్తాసు పలుకుతూ అమరావతినేమో దేవతలాగా, విశాఖపట్నం దెయ్యంలాగా చూపించేటువంటి ఆయన తాలూకు ప్రవచనాలు రోజు టీవీలో చూస్తూ ఉన్నాం. ఏదో స్వామి చెప్పినట్టు పావుకి పాలు పోసి పెంచితే తిరిగి విషం మన మీద కక్కుతుంది అన్నట్టుగా విశాఖపట్నం ప్రజలు ఆయన మేయర్గా, విశాఖపట్నం ప్రజలు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పిస్తే
ఈరోజు తిరిగి విశాఖపట్నం మీద విషం కక్కేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే అసలు కొన్ని టీవీ ఛానల్కి చేతులు జోడించి దండం పెట్టాలి నిజంగా. కొన్ని టీవీ ఛానల్లో ఆయన చూపించేటువంటి పరిస్థితుల్లో అసలు ప్రజలు విశాఖపట్నం రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంత ప్రజలకైతే తెలియదు. విశాఖపట్నం ప్రాంత ప్రజలు మాత్రం ఆ 2 ఛానల్లో ఆయన చూసినప్పుడు ముక్కును వేలేసుకుంటా ఉన్నారు. అందులో ఉన్నటువంటి టీవీ ఛానల్లో ఉన్నటువంటి ఆ యాంకర్లు అయితే అసలు మరి దైవాంశ సంబూధుల్లాగా ఆయన్ని పొగడ్డం, ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తున్నట్టు ఈయన కూర్చొని రాజకీయ ప్రవచనాలు చెప్తా ఉంటే ఆ పైన యాంకర్లేమో ఈయనేదో రాజకీయ ప్రవచనాలకి ఈ పేటెంట్ లాగా రాజకీయ దిగ్గజ విశ్లేషకుడు, రాజకీయాల్లో అత్యంత పరిణితి కలిగినటువంటి నాయకుడు, ఈయనంత నాయకుడు ఎవడో లేడు. నిన్న ఒక టీవీ ఛానల్లో ఏబిఎన్లో ఎందులో అనుకుంటా వెంకటకృష్ణ గారు అంటా ఉన్నారు, ఒక్క 200 గజాలే కదా అట, 200 గజాలు ఏం తక్కువ, 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, 1,50,000 రూపాయల గజం అక్కడ ఉంది. ప్రభుత్వ భూమి 200 గజాలు కాదు కదా, 2 గజాలు కూడా కబ్జా కానివ్వం. మీకు తక్కువ అవ్వచ్చేమో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికో లేకపోతే ఇంకొక TV5కో లేకపోతే ఇంకొకరికో అవి తక్కువ అవ్వచ్చేమో, కానీ మాకు మాత్రం మా ప్రభుత్వానికి మాత్రం 2 సెంటీమీటర్లు ప్రభుత్వ భూమి అయినా కాపాడేటువంటి బాధ్యత మాది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓ పక్కేమో ఆయన పొలిటికల్ బ్యాక్డోర్ పొలిటీషియన్, ఆయన బ్లాక్మెయిల్ పొలిటీషియన్ ఏమో ఈయన. చంద్రబాబు నాయుడు ఈయన ఇద్దరు కలిసి ఈయనంట సబ్బం హరిని భయపెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ భయపడతారట. వాళ్ళ ఇంట్లో పక్కన ఉన్నటువంటి పిల్లడు కూడా భయపడ్డాడు సబ్బం హరిని చూస్తే. ఏటుంది సబ్బం హరి దగ్గర చూసి భయపడడానికి, ఏం పీకలేడు అనేటువంటి మాటలు మాట్లాడు. ఏంటి అన్ని పీకిసిపోయిన తర్వాత ఏం పీకలేడు, అన్ని పీకిసిపోయారు కదా నిన్న. నువ్వు ప్రభుత్వ భూమిని నీ ఆధీనంలో పెట్టుకున్నటువంటి నీ భూమిని అంతా కూడా పీకేసి అవన్నీ పెట్టేసి అవన్నీ ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవడేం పీకుతాడని అడిగితే ఏం చెప్తాం? ఏంటి ఆ భాష ఏంటి? నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని టీవీల్లో కూడా మీరు చూపించారు. ఏ రకమైనటువంటి పదజాలాన్ని వాడాడు, ఏ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడాడు, ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఈయన నీతులు చెప్తాడు. సమైక్యాంధ్ర అదేదో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినప్పుడు ఏం చేశాడండి ఈయన? కిరణ్ కుమార్ రెడ్డితో దగ్గరుండి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టించి ఈ ప్రాంతం నాయకత్వం అంతా కూడా నేనే చూస్తానని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు జేబులో పెట్టేసుకొని ఎంపీగా పోటీ చేస్తూ మధ్యలో డ్రాప్ అయిపోయి డబ్బులన్నీ కొట్టేసినటువంటి వ్యక్తి గురించి మనం కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇటువంటి వ్యక్తి గురించా మనం ఈరోజు కూర్చొని మాట్లాడే, ఆయనేమో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడడం, దాన్నేమో కొన్ని టీవీలు, కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు పెద్దేదో జాతీయ నాయకుల్లాగా ఆయన చూపించడం, గంటల తరబడి ఇంకెవరు దొరకడంటే ఆయన తీసుకుని చూపిస్తారు. మనం ఆయన చూపించినటువంటి మాటలు మాట్లాడడం, అవన్నీ మాటలన్నీ కూడా ప్రజల ముందు పెట్టడం. ఈరోజు తప్పు చేసిన తర్వాత మాజీ ఎంపీయా, మాజీ ఎమ్మెల్యేయా, మాజీ మేయరా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇంకా కేటగారికల్ గా చెప్పారు. రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా, అది శాసనసభ్యులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టనటువంటిది అనేక సందర్భాల్లో చెప్పారు. మేము పాలసీ ప్రకారం వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి దోపిడీలు చేసిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు ఆయనకి సీనియారిటీ, ఆయన పార్టీలో అది సీనియారిటీ ఆయనకి. అందుకనే కదా అచ్చెన్నాయుడిని తీసుకొని వచ్చి ఈరోజు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తానని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే 150-200 కోట్లు ఈఎస్ఐ స్కామ్ లో కొట్టేశాడు కాబట్టి ఆయనకి ఆ గ్రాఫ్ పెరిగినట్టు గ్రాఫ్ లో ఆయన తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని చేస్తానని చెప్పి చెప్తున్నాడు. కొల్లు రవీంద్రని తీసుకొని వచ్చి జనరల్ సెక్రటరీ. అంటే ఒక హత్య కేసులో ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆస్తులను కొట్టేసి, ప్రభుత్వ తాలూకా నిధులను కొట్టేసి, 150 కోట్లు కొట్టేసి 70 రోజులు జైల్లో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఏమో రాష్ట్ర అధ్యక్షుడట. ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకు క్వాలిఫికేషన్. ఏదో స్వామి చెప్తారు, ఆవు చేలో మేస్తే పిల్ల గట్టును మేస్తుందా అన్నటువంటిది. అలాగా చంద్రబాబు నాయుడు
ఇటువంటి తప్పులు చేస్తే కరకట్ట మీద ఆయన అవినీతి కట్టడంలో కూర్చుంటే మరి ఆయన కింద పనిచేస్తున్నటువంటి నాయకులు ఎంతకంత గొప్పగా చేస్తారనేటువంటిది ఎవరు కూడా ఆశించం, ఊహించం. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మాటలు సబ్బం హరి అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఈరోజు పొలిటికల్ గా అన్ని రకాలుగా కూడా అవకాశం ఇచ్చినటువంటి విశాఖపట్నం మీద, విశాఖపట్నం తాలూకా ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ మీద డ్యామేజ్ చేస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడారు. అయినా సరే ఏ రోజు ఆయన స్థాయి కంటే ఎక్కువ మాట్లాడినా ఏ రోజు కూడా స్పందించలేదు. ఎందుకంటే మేము ఆ స్థాయి కాదని చెప్పి ఆయనకి ఆ స్థాయి ఇవ్వకూడదని చెప్పి ఉద్దేశంతో ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇప్పటికన్నా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నిన్న మాట్లాడినటువంటి మాటలు అసలు పలకడానికి కూడా అసభ్యకరమైనటువంటి మాటలు, ఒక స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడడానికి కనీసం అర్హత కూడా లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భంలో మరొక్కసారి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా, మరొక్కసారి మీ ద్వారా సబ్బం హరికి హెచ్చరిస్తా ఉన్నా, ఇంకొకసారి అటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక జగనన్న సైనికుడిగా మీ ఇంటికి వచ్చి నేను నాలుగు కోస్తా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఆఖరిగా మరొకసారి నిన్న జరిగినటువంటి కార్యక్రమం అది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి తరుణంలో తొలగించినటువంటి కార్యక్రమం మాత్రమే తప్ప ఏదో తెలుగుదేశం పార్టీ నాయకుడు కదా అని చెప్పి ఏదో కక్ష సాధింపు చర్య అనేటువంటిది కొన్ని టీవీలు కొన్ని పత్రికలు దాన్ని ప్రచురిస్తా ఉన్నాయి. దయచేసి ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మరొక్కసారి సబ్బం హరికి తెలియజేస్తా ఉన్నా, ఇంకొకసారి కానీ సౌండ్ వస్తే నీకు రౌండ్ గ్యారంటీ అని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేగా అనలేదు, నేను జగన్ సైనికుడిగా అన్నా. కరెక్టే, నాలుగు వస్తానంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు సమర్థిస్తారా? ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను ప్లే చేసి చూపించమంటారా? మీరు ఏమన్నారు? నేను పలకలేను, మీకు నేను పలకలేను, నేను చూపించమంటే చూపిస్తా. నేను పలకలేను ఆ మాటలు. ఈరోజు విశాఖపట్నం బ్రతుకునిస్తే, విశాఖపట్నం నీకు రాజకీయ జీవితాన్ని ఇస్తే, అటువంటి తల్లిని ఒక వ్యభిచారంలో చూపించేటువంటి నీకు అంతకంట ఆ సభ్యత ఉంటుందని చెప్పి నేనైతే ఊహించట్లేదు. అటువంటి సభ్యత లేనటువంటి మాటలు, సభ్య సమాజంలో మన పలకలేనటువంటి మాటల్ని ఆయన పలికాడు ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం గురించి. మీరు మీ టీవీలో ప్లే చేసి మీరు చూపిస్తానంటే చెప్పండి, ప్లే చేస్తాను. మీ టీవీ 5కి చూపించేటువంటి ధైర్యం మీకు ఉంది, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారని చెప్పి చెప్పేటువంటి ధైర్యం మీకు ఉందంటే ఆ వీడియో మీకు ఇస్తాను, మీరు ప్లే చేసి చూపించండి. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను కనీసం పలకడానికి కూడా నేను పలకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. మీకు చూపించమంటే మీకు ప్లే చేసేటువంటి ధైర్యం మీ టీవీ 5కి, మీకు మీరు ఏదైతే మీరు సమర్థిస్తున్నటువంటి ఛానల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపిస్తాము, ఇంకో ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఈ రకంగా అంటున్నాడు అని చెప్పి చూపించేటువంటి ధైర్యం మాకు ఉందని చెప్తే చెప్పండి, ఇప్పుడే మీ ముందు ప్లే చేసి చూపిస్తాను. ఎవరు నేను అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు మాకు ఎంత బాధ కలిగించాయనేటువంటిది మా మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతకని చేయలేక తీసుకుంటాం. అందులో ఎక్కడ కూడా సెకండ్ థాట్ లేదు, అందులో మొహమాటమే లేదు. అందులో యాజ్ అన్ ఎమ్మెల్యేగా చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. యాజ్ జగనన్న సైనికుడిగా ఇంకొకసారి అటువంటి మాట మాట్లాడితే మరొకసారి చెప్తా ఉన్నా, ఇంటికెళ్ళి నాలుగు వస్తాం. నేను మీకు మీ టీవీ 5 వారికి, ఏబిఎన్ వారికి ఆయన ప్రవచనాలు చూపించేటువంటి మీ ఛానల్ ఎత్తని కోరుతా ఉన్నా. ఆయన చెప్పేటువంటి ప్రవచనాలు చూపిస్తా ఉన్నారు. ఆయన వాడినటువంటి బూతులు కూడా చూపించండి ప్రజలకి. ఆయన వాడేటటువంటి బూతులు కూడా మీరు చూపిస్తానంటే మీరు ప్లే చేసేటువంటి ధైర్యం మరి మీ గురించి నాకు తెలియదు, కానీ మీ యాజమాన్యానికి ఉందేమో చూపించమనండి. చీకటి కాదండి, ప్రభుత్వం ఎప్పుడన్నా ఆధీనం చేసుకుంటుంది, స్వాధీనం చేసుకుంటది. ప్రభుత్వ భూమి అని చెప్పి తెలిసినప్పుడు నోటీసులు అనేక సందర్భాల్లో ఇచ్చాం. నోటీసులు 4 గంటలకే కోడికి వస్తుంది, 4:30కి వెళ్ళారు, తప్పే ఉంది అంటే వెళ్తే సూర్యుడు వస్తే తప్ప వెళ్ళకూడదని రాస్తుందండి. 4:30కి వెళ్ళారు, నోటీసులు 406 కింద సెక్షన్ కింద నోటీసులు ఇచ్చాం, స్పందించలేదు. స్పందించకపోతే యాక్షన్ తీసుకోవాలి కదా. అదే ఒక పేదవాడిది ఒక 50 గజాల్లో ఒక భూమి ఉంటే ఆ పాక ఏదో తొలగిస్తే మీరు తెలుగుదేశం పార్టీ నాయకులే గోల్ చేస్తారు, ఒక సామాన్యుడి ఒక పేదవాడి తాలూకా ఆక్రమణలు తొలగించారని.
ఇటువంటి ఒక వ్యక్తి ఈ ప్రాంతాన్ని దోచేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వ భూమిని 3 కోట్ల విలువైనటువంటి భూములు ఆధీనంలో పెట్టుకుంటే అది 12 అవ్వచ్చు, రాత్రి 1 గంట అవ్వచ్చు, లేకపోతే ఉదయం 4 అవ్వచ్చు, ఎప్పుడన్నా సరే తొలగించేటువంటి ఆ రైట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, తొలగించారు అంతే. చెప్పండి. థ్రెట్నా ఈయన సభవారికి థ్రెట్న ఇవ్వడానికి ఎవరు రాలేదు. ఎవరికి ఇచ్చాం, ఏమిచ్చాం? వాసుపల్లి గణేష్ కుమార్ గారు యాజ్ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ఆ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వాళ్ళిద్దరు కొడుకులు ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైనటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చి పార్టీలో మేము చేరుతామని చెప్పి కోరడం జరిగింది. పిల్లల్నిద్దరిని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు 2009లో అనుకుంటా కలమండ మోహన్ రావు గారు తెలుసా మీకు? పాతపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కొడుకు ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ. సో ఈరోజు గణేష్ కుమార్ గారు వచ్చారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలు, విధి విధానాలు, విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన స్వాగతించారు గణేష్ కుమార్ గారు. ఈరోజు విశాఖపట్నానికి మంచి జరుగుతున్నటువంటి తరుణంలో కూడా శాసనసభ్యులు, ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు స్వాగతించకపోతే ఈరోజు ప్రజల దగ్గర వారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటారనేటువంటిది వారికి తెలుసు. సో ఈరోజు విశాఖపట్నానికి న్యాయం జరుగుతున్నటువంటి తరుణంలో, ఉత్తరాంధ్రకి మేలు జరుగుతున్నటువంటి తరుణంలో వారికి అంతకంట వారు స్వాగతించి వాళ్ళు రాకపోతే రేపు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దానికి ఆయన ఫైర్ ఇంజిన్ దొరకలేదు, లేకపోతే కారు ఇంట్లోకి వెళ్ళట్లేదు, అందుకని మేము ఏదో బెదిరించి ఆయన పార్టీలో తీసుకోవాల్సినటువంటి అవసరం మాకే ఉంది. ఈరోజు పార్టీలోకి రావదలుచుకున్న వాళ్ళు పార్టీలోకి వస్తానన్నారు. నిన్నే మా విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. మా పార్టీ కండువా వేసుకుందాం అనుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, మా పార్టీలో చేరుదాం, మా పార్టీలో వద్దాం అనుకున్న ఏ వ్యక్తి అయినా సరే, ఏదన్నా అధికారికమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి పదవి ఏదైనా ఉంటే దానికి రాజీనామా చేసి రావాలని చెప్పి నేను చాలా కేటగారికల్ గా మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇంకా దాని మీద పెద్ద క్లారిఫికేషన్స్ అవసరం లేదు నాకు. ఎమ్మెల్యే కన్వరా నాకు తెలియదు ఆయన ఏదో ఆక్రమణ ఉన్నట్టు నాకు ఐడియా లేదు. అంటే మీరు ఏదైనా పెట్టండి, మరి కంప్లైంట్ ఏదైనా పెట్టండి, కానీ నాకు తెలియదు, నాకైతే తెలియదు. ఏదన్నా అందుకని అంటున్నా కదా, ఆయన నిన్న 211 గజాలు ఆయన ఏదైతే తీసుకున్నారో, ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో అది అక్రమమా సక్రమా చెప్పమనండి. ఆయన ఏదైనా పేపర్లో చూపించమనండి. ఆయన ఇంటికి ముందు ప్లాన్ పెట్టుకున్న దాని ప్రకారం 58 అడుగులు పర్మిషన్ ఇస్తే 70 అడుగులు కట్టాడు. ఆయన 58 అడుగులు వెడల్పు పర్మిషన్ ఇస్తే ఆయన 70 అడుగులు వెడల్పు బిల్డింగ్ నిర్మాణం చేపట్టాడు. అక్రమమా సక్రమమా? సో ఇప్పుడు సబ్బం అది కూడా నేను మాట్లాడితే ఏమన్నాడు, నన్ను ఇబ్బంది పెడితే రాష్ట్రంలో అందరూ భయపడతారట. ఈయన చూసి ఏమని భయపడతారు నాకు తెలియక అడుగుతున్నా. సబ్బం వారిని భయపెడితే రాష్ట్రంలో భయపడిపోతా. సబ్బం వారే పక్కన రోడ్డు మీద నడుచుకెళ్తుంటే కూర్చున్నోడు కూడా లేడో పైకి. ఏమి అసలు వాస్తవంగా సబ్బం వారే అనేటువంటి వ్యక్తికి వాళ్ళు 2 పార్లమెంట్ సభ్యుడు అంటే రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల, రాజశేఖర రెడ్డి గారు దయ వల్ల అయ్యాడు. సో ఎవరి వల్ల అయ్యారో, ఎవరేంటయ్యారో అనేటువంటిది అది వారి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకి వదిలేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం మేయర్ అయ్యాడంటే ఎవరి వల్ల అయిపోయాడు? ఆయన ఓట్లు వేసుకున్నాడంటే విశాఖపట్నం ప్రజలు ఓట్లేశారు. ఓట్లేసి దాన్ని ఆయన సొంత ఆస్తుల నిర్మాణం చేపట్టుకోవడానికి, ఇటువంటి ప్రభుత్వ భూములను లాగేసుకోవడానికి, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడానికి ఉపయోగించుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏం చేసినా సరే ప్రభుత్వ పరంగా మా చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి మా చర్యలు మేము తీసుకుంటాం. దానికి ప్రభుత్వాన్ని దూషించేటువంటి కార్యక్రమం, నోటికొచ్చినటువంటిది మాట్లాడడం, అసభ్య పదజాలం మాట్లాడడం అనేటువంటిది ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు. దాన్ని ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయం. తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. దాన్ని ప్రజలు కూడా ఎక్కడ కూడా హర్షించేటువంటి పరిస్థితులు లేరు.
ఎవరిది అది? నాకు తెలిసి పబ్లిక్ కట్టిన పార్క్, పబ్లిక్ కట్టిన గోడ కాదు అది. పబ్లిక్ కట్టినటువంటి పార్క్ కాదు అది, కేవలం సబ్బం హరి గారి తాలూకా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం. పార్క్ నేను నాకు తెలిసి నాకు గుర్తుండి నేను నా ఆయన దగ్గర ఆయన వెనకాతల ఇంటి స్థలంలో ఉన్నటువంటి పార్కు ఏదైతే ఉందో అదంతా ఆయన ఆధీనంలో ఉంది. ఎవరన్నా సామాన్యుడు వెళ్తున్నాడు చెప్పండి ఆ పార్కులోకి? సామాన్యుడు ఆ పార్కులోకి వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళ జనానికి ఇచ్చాడో లేదు చెప్పండి? ఆ పార్కులో ఏపీఎస్సీబీ కాలనీ, మీరు నేను వెళ్దాం, ఏపీఎస్సీబీ కాలనీలోకి వెళ్దాం. ఆ ఏపీఎస్సీబీ కాలనీలో ఉన్నటువంటి కాలనీ వాసులు ఎప్పుడన్నా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ పార్కులో ఆడిచ్చారేమో ఒకసారి చెప్పనండి. కొన్ని మీరు ఏం చెప్తే చేస్తాను. అది అక్రమంగా వారి ఆధీనంలో పెట్టుకున్న తర్వాత నలుగురికి ఉపయోగపడేటువంటి విధంగా దాన్ని మళ్ళీ తయారు చేయడం కోసం ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు ప్రజావేదిక ప్రభుత్వం కట్టేసింది. ఎక్కడ కట్టేశాడు? ప్రజావేదిక కరకట్ట మీద కట్టేశాడు. ఎవరి డబ్బులతో కట్టేశాడు? ప్రజల డబ్బులతో కట్టేశాడు. మరి ఏం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ కట్టడాన్ని తొలగించాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఆస్తి అయినా సరే తొలగించాం. అది అక్రమం కట్టడం అయినప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో నిర్ణయం ఏదన్నా సరే ప్రజలకి, ప్రభుత్వం తాలూకు ఆలోచన మేరకు నిర్ణయాలు తీసుకుంటాం, తొలగింపులు చేస్తాం. దాంట్లోని ఆ పార్కు ఆధీనంలో ఒక వ్యక్తి ఆధీనంలో ఉంది, అది నలుగురికి ఉపయోగపడేటువంటి పరిస్థితులు లేదు. దాన్ని నలుగురికి ఉపయోగపడేటువంటి దీంట్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాం. దాని ప్రకారం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.